వెల్కమ్ టు అజయ్ బ్లాగ్స్. మనం ఈరోజు వచ్చేసి మలేషియాలో ఇప్పుడు టైం వచ్చేసి 2:40 ఇక్కడ టైము. ఇండియాలో వచ్చేసి 11 o'clock. 3 hours చేంజ్ అట్లా వాళ్ళు ముందుగా ఉంటారు మలేషియా అనేది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కనుక ఇమిగ్రెంట్స్ అంటే ఇప్పుడు టూరిస్ట్ కానీ బిజినెస్ కానీ లేకపోతే ఇక్కడ వీసా హోల్డర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఫారినర్స్ కిందనే జమ కడతారు. ఇది ఒక ఫారినర్స్కి ఇమిగ్రేషన్ ఇచ్చే స్థలము. ఇక్కడ కనుక చూసుకుంటే కౌంటర్లు చాలా ఉన్నాయి. కంపేర్ టు శ్రీలంక 10-15 కౌంటర్లు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ క్రౌడ్ అనేది ఇంత ఉంది. ఒకసారి ఫారినర్స్ చూసుకొని ఇండియా వాళ్ళు తక్కువ ఉంటారు, ఫారినర్స్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. ఇండియన్స్ ఇక్కడ అంతా తమిళియన్స్, కేరళెట్స్ ఉంటారు. నేను ఇది 2019లో ఒకసారి వచ్చా, ఈ మలేషియాకి 2015లో ఒకసారి వచ్చా. ఇప్పటికీ చాలా ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. అప్పుడే డెవలప్డ్ కంట్రీ, అడ్వాన్స్గా ఉన్నది. ఇక్కడ అన్ని ఫీచర్స్ ఏ చూసినా కూడా, మెట్రో స్టేషన్స్ కావచ్చు, అవి కావచ్చు, అవన్నీ ఏ చూసినా కూడా డెవలప్డ్ కంట్రీ. మలేషియా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ప్లేసెస్ని మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇప్పుడే కంప్లీట్ అయింది. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది దాదాపుగా. ఇంకొక విషయం ఏంటంటే, ఇండియాకి వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఇండియా పీపుల్స్కి. అండ్ ఇండియా వాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మలేషియా అనేది ఫ్రెండ్లీ కంట్రీ ఇండియాకి. ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూస్ నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. దీని కంటిన్యూషన్ వచ్చేసి మలేషియాలో మనం చూడవలసిన ప్రదేశాలు, ఇక్కడ అంటే మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ కానీ, వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ కానీ, అవి ఏవి ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోలో వచ్చేసి మలేషియా గురించి చెప్పడంలో కొన్ని అంటే నేను మర్చిపోయినా. మలేషియా అనేది ఆనరబుల్ వీసా ఇండియన్స్కి. వచ్చే ముందు ఒక 1 hour బిఫోర్ అయినా, మనం ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతామో దాని 1 hour 2 hours బిఫోర్ గూగుల్లోకి వెళ్ళి MDAC స్పేస్ ఏం లేదు, ఇది ఓపెన్ చేస్తే మలేషియాకి సంబంధించిన డిజిటల్ ఆనరబుల్ వీసా అనేది ఫామ్ ఉంటుంది. అందులో మన డీటెయిల్స్, పాస్పోర్ట్ నెంబరు, మన హోటల్ బుకింగు, హోటల్స్ అడ్రస్సు, అవన్నీ మనము ఫిల్ చేయాలి. ఫిల్ చేసినాక 1-2 hours మనకు బై మెయిల్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి గూగుల్ ఓపెన్ చేయగానే ఒకటి ఫేక్ సైట్ కూడా ఉంది, మలేషియా MDAC అని. అది కొట్టంగానే 8,000 రూపాయలు ఛార్జ్ చూపిస్తారు. ఆ 8,000 రూపాయల ఛార్జ్ది మీరు పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయొద్దు. 8,000 రూపాయలు ఏమవుతాయంటే మీ అకౌంట్లో నుంచి ఇక డెబిట్ అయిపోతాయి. ఇంకా 1 రూపీ 2 రూపీస్కి కూడా చేసేది ఒక సైట్లు ఉంటాయి కొన్ని. నేను అవి పేర్లు నేను తర్వాత చెప్తా. కొన్ని అంటే ట్రావెల్ ఏజెన్సీలు అవి ఉంటాయి, వాళ్ళు 500-1000 రూపీస్ తీసుకొని ఆనరబుల్ వీసాకి సంబంధించిన డిజిటల్ వీసా ఏదైతే ఉంటుందో అది మనకు అరేంజ్ చేస్తారు. మనం డీటెయిల్స్ చెప్పాలి, పాస్పోర్ట్ స్కాన్ కాపీ ఒకటి పంపించాలి. అవన్నీ పంపించినప్పుడు మనకు ఇమీడియట్గా 1-2 hours వస్తుంది. ఇండియా నుంచి బయలుదేరే ముందు ఒక 3 hours బిఫోర్ ఇమిగ్రేషన్కు మనం క్లియరెన్స్ చేసుకునే ముందు ఇండియాలో అది చూపించాల్సి వస్తుంది. 2 hours ముందు అనుకోండి, ఇమిగ్రేషన్లో అది చూపిస్తేనే అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ మనకు ఫ్లైట్ ఎక్కడానికి అలో చేస్తారు. లేకపోతే అది ఫీల్ చేయి, అది లేకపోతే నేను బోన్ ఇవ్వను అని చెప్పి ఆపుతారు. ఆనరబుల్ వీసా కరెక్టే, కానీ అది ఫీల్ చేయాలి కంపల్సరీ. అది లేకపోతే వెళ్ళడం కొంచెం కష్టము. 99% వెళ్ళనివ్వరు అక్కడ నింపినాకనే. 2015లో కూడా నేను అంటే వచ్చే ముందు సింగపూర్కి అలాంటిది ఉండే, సేమ్ ఆనరబుల్ వీసా కానీ డిజిటల్ లేదా అప్పుడు ఆఫ్లైన్ ఒకటి కార్డ్ నింపితే వాళ్ళు అది ఎంట్రీ చేసి ఆన్లైన్లో పెట్టేవాళ్ళు. సేమ్ ఇప్పుడు అంటే దాదాపు సింగపూర్ లాగా మలేషియా కూడా కొన్ని రోజుల్లోనే డెవలప్ అంటే రిచెస్ట్ కంట్రీలలో చేరుతుంది అన్నట్టు. అంటే ఎక్కడికైనా ఏ డెస్టినేషన్ చేరుకున్నా కూడా ఫస్ట్ మనీ ఎక్స్చేంజ్ అనేది రేట్స్ తక్కువ ఉంటేనే తీసుకోవాలి. 1/4 కమిషన్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏంటంటే, ఫారినర్స్కి ఎక్కడికి వెళ్ళినా ఏటీఎమ్స్ ఉంటాయి. కొంత వాటికంటే అంటే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎలా మనీ తీయానో చూపిస్తాను. నేను ఇది ఇండియన్ మాస్టర్ కార్డు, వీసా కార్డు, ఇంగ్లీష్, సెలెక్ట్ ఇంగ్లీష్.
సేమ్ అక్కడ ఏటీఎం లాగానే కానీ మనకు తెలుగు అని చూపిస్తుంది కదా. పిన్ అడుగుతుంది. పిన్ అడితే పిన్ చేసిన తర్వాత ఎస్ కరెక్ట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్, ప్లీజ్ వెయిట్, విత్డ్రావల్, ఎంత సేవింగ్ అకౌంట్. క్రెడిట్ కార్డ్ పెడితే ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రాదు. సేవింగ్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ ఉన్న అకౌంట్ ఏటీఎం తీసుకొచ్చుకోవాలి. అమౌంట్ అనేది కొట్టుకోవాలి. నేను చిన్న అమౌంటే కొడుతున్నా. ఓకే, ఇది వచ్చేసి అమౌంట్ చూపిస్తున్నాయి. ఇంత కన్వర్షన్ ఇంత అవుతుందని, ఇంత శాతం 10% పడుతున్నది. మనకు 25% కానీ 10% తక్కువనే కదా. ట్రాన్సాక్షన్ అవుతున్నది. కార్డు తీసుకోవాలి. కార్డు తీసుకున్నాక అమౌంట్ వస్తుంది. సేమ్ ఇండియన్ ఏటీఎమే. ఎంత గట్టిగా ఉందో అటే పోతే ఇంకా మర్చిపోతే. వ్యూవర్స్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సేఫెస్ట్ అండ్ కమిషన్ లేకుండా చేయాలని అంటే ఇదే ఈజీ మార్గం. మీకు నేను ఒక ఐడియా అండ్ నా సూచన లేకపోతే నా అభిప్రాయం నేను మీకు చెప్తున్నా. ఇదే చేయండి అని చెప్పట్లేదు. కాకపోతే అట్లా మనం లాస్ కాకుండా ఉంటాం. ఎంతో కష్టపడుతూ వస్తాయి డబ్బులు కదా. కష్టపడుతూ వచ్చిన డబ్బులు ఎట్లా పడితే అట్లా వృధాగా ఖర్చు పెడితే. బస్ టికెట్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్లీ పీపుల్, థ్యాంక్ యూ. ఇక్కడ బస్ నెంబర్ ఇచ్చేళ్ళు, ఇది పట్టుకొని వెళ్ళాలి. మనం బస్ నెంబర్ అడిగి ఎక్కాలి. టైం ఇచ్చారు కానీ బస్ నెంబర్ చూసారు. ఇటు మేడంని అడిగినాము, ఫ్రెండ్లీగా చెప్పిళ్ళు ఇక్కడే బస్ అని చూపించిళ్ళు. ఇప్పుడు ఇదే ఎక్కాలి నేను. రెడ్ బస్. ఇక భోజనం అనేది కౌలాలంపూర్కి వెళ్ళినాక తినడం. బస్ బ్యాగ్ ఇందులో పట్టదు. ఇందులో పెడుతున్నా ఇంకా బ్యాగ్. లగ్జరీస్ బస్సు. సీట్ నెంబర్ కూడా ఇచ్చేళ్ళు. సీట్ నెంబర్ 17లో కూర్చోవాలి. 17 ఎకానమీ. కౌంటర్ ఉంటుంది. కౌంటర్కి వెళ్ళి తీసుకోవాలి. నేను టికెట్ తీసుకున్నాక టికెట్ మీకు నేను చూపిస్తాను. నేనుంటున్న పససేని అనే ఒక జలన్ మున్షి అనే ఒక ఏరియాకి వెళ్ళాలి. జలన్ మున్షి అని అంటే అది కొత్తగా అనిపించచ్చు మనకి. ఇక్కడ పేర్లు అలానే ఉంటాయి. పససేని అనే ఒక సెంటర్కి దిగి అక్కడి నుంచి నేను జలన్ మున్షికి వెళ్ళాలి. జలన్ మున్షి అనేది నాకు నేను మేక్ మై ట్రిప్లో హోటల్ బుక్ చేసుకున్నా. ఆ హోటల్ వచ్చేసి సిల్కా మే టవర్స్కి వెళ్ళాలి. ఇందాక నేను వీడియోలో చెప్పాక అక్కడ ట్రైన్ దిగిన తర్వాత పసర్సేని అనే ఒక ప్లేస్ ఉంటుందని చెప్పి రీచ్ అయినా. పసర్సేని వచ్చేసింది. అప్పుడు ఏర్పడిందట 1888 ఈ సిటీ. కౌలాలంపూర్ సిటీ సెంటర్ నుంచి వెళ్ళి పసర్సేని అనేది ఒక ఏరియాకి వెళ్ళాలి. అక్కడనే నా హోటల్ అని. ఇదిగో ఇది. కానీ ఇది ఎప్పుడు ఏర్పడిందో చూడండి. అన్ని సంవత్సరాల కింద ఏర్పడిందట 1888. వ్యూ మాత్రం బాగుంది. నైట్ వ్యూ ఇక్కడ. సిటీ అనేది ఎక్స్ప్లోర్ చేయాలంటే నైటే. మలేషియా, సింగపూర్, బ్యాంకాక్. Slide left onto Jalan Hang Kasturi. ఎక్కడ కానీ సిటీ ఎక్స్ప్లోర్ చేయాలంటే నైటే. ఇది నేను వెళ్ళాల్సిన మార్గం.
ఒక ఆర్చ్ లాగా ఏదో ఉంది ఇక్కడ సెట్టింగ్ అంతా. నాకు తెలిసి ఇది హోటల్ స్ట్రీట్ అనుకుంటా అంతా. నాకు తెలిసి ఇది వాకింగ్ స్ట్రీట్ లాగా, బ్యాంకాక్లో వాకింగ్ స్ట్రీట్ లాగా అదే ఉన్నట్టుంది. ఫారినర్స్ అనేది పిచ్చ కొడతారు మలేషియాకు, సింగపూర్. ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్, జ్యూసెస్, యూరోపియన్స్ కానీ ఫారినర్స్ కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలామంది వస్తారు. స్ట్రీట్ ఫుడ్ కానీ ఇక్కడ ఉన్న క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇండియన్స్ కూడా ఎక్కువ వస్తారు ఎందుకంటే నియరెస్ట్ కంట్రీ కదా.